హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎమోనీ వ్లాగ్స్. టుడే అయితే మిర్చి బజ్జీలు తీసుకొచ్చిన వేడిగా వర్షం పడుతున్నప్పుడు ఈ విధంగా బజ్జీలు చేసుకొని తినండి. చాలా బాగుంటాయి. రోడ్ సైడ్ బండి మీద అమ్మిన టేస్ట్ వస్తాయి అన్నట్టు అంత బాగున్నాయి. అంటే పర్ఫెక్ట్గా వచ్చి అన్నట్టు పక్కా ట్రై చేయండి. బజ్జీలు వేయడం కూడా వేస్తారు, అంత పర్ఫెక్ట్గా వస్తే ఒకసారి పక్కా ట్రై చేయండి. ముందైతే బజ్జీ మిరపకాయలు తీసుకోవాలి. ఈ విధంగా కొనైతే 15 దాకా తీసుకున్నాను అంటే ఈ విధంగా మధ్యలోకి చీల్చుకొని విత్తనాలను తీసేయాలి. ఈ విధంగా తీసేస్తేనే పచ్చిమిర్చి కారంగా ఉండదు అన్నట్టు, టేస్ట్ బాగుంటుంది. విత్తనాలు కూడా తగలకుండా ఉంటాయి అన్నట్టు. స్కిప్ చేయకుండా ఇందులో ఉన్న విత్తనాలు అయితే పక్కా తీసేసుకోవాలన్నట్టు. వీటి వల్ల కారం ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా మధ్యలో సాల్ట్ రాసుకోవాలి. కొంతమంది స్టఫ్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు. మిర్చి అన్నిటిని విధంగా ఘాట్లు పెట్టుకొని మధ్యలో సాల్ట్ రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం అన్నట్టు. అసలు నేను ఫస్ట్ చూపించాల్సిన పిండి మిక్సింగ్, కానీ ఫస్ట్ పచ్చిమిర్చి చూపించాను. పిండి కలుపుకొని పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి చీల్చుకొని సాల్ట్ రాసుకుంటే పిండి మొత్తం అంటే మంచిగా నానుతుంది అన్నట్టు, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొద్దిసేపు నానపెట్టినట్టు ఉంటుంది కదా, అందుకే చెప్తున్నాను అన్నట్టు. తగిన సాల్ట్ వేసుకోండి. పిండి ముందుగా జల్లించి పెట్టుకున్న పక్క శనగపిండి అయితే జల్లించుకోవాలి. అప్పుడే ఉండలుండగా కట్టకుండా ఉంటుంది పిండి అయితే. కొంచెం సోడా కూడా వేసుకున్నాను. సోడా అయితే స్కిప్ చేయకుండా వేసుకోవాలి. ఓమా కూడా స్కిప్ చేయకుండా వేసుకుని టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా నలుపుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు. అంటే ఏర్పడదు అన్నట్టు, మనం తినేటప్పుడు కూడా అందులో మంచిగా మిక్స్ అయిపోతుంది అన్నట్టు. విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా విధంగా కలుపుకోవాలి. పిండిలు ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నట్టు. కొన్ని వాటర్ వేసుకుంటే ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటే ఉండలు కట్టదు పిండి. పక్క ఈ విధంగా కలపండి. శనగపిండి టక్కన ఉండలు కడుతుంది కదా, అందుకే ఒకటే డైరెక్షన్లో కలిపినాం అనుకో అసలు ఉండలు కట్టదు. లాస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటూ కొద్దిగా కలుపుకోవాలి. మరీ పలుచగా కలుపుకోకూడదు. నేను చూపించిన విధంగా కలుపుకోండి. మరీ పలుచగా కలుపుకునే మిర్చికి అయితే పిండి పట్టదు అన్నట్టు. ఇక్కడనే ఉంటుంది మెయిన్ అయితే. ఈ విధంగా పిండి సరిగ్గా కలుపుకోకపోతే మిర్చికి పిండి సరిగ్గా పట్టుకోక పర్ఫెక్ట్గా రావన్నట్టు. అదే విధంగా గ్లాస్లో వేసుకోండి. మిర్చి చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా గ్లాస్లో పిండి వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకు కూడా ఫస్ట్ అయితే అసలు మిర్చిలు వేయడమే రాదన్నట్టు పర్ఫెక్ట్గా. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి, అసలు నాకు రావు అన్నట్టు. అంటే ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాను, బజ్జీలు వేసేటప్పుడు అయితే పిండి సరిగ్గా అతుకోదు అన్నట్టు. మిర్చికి అయితే దాన్ని గ్లాస్లో వేసుకొని వేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తే పక్కా ట్రై చేయండి. అన్నిటిని ఇదే విధంగా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. వేయడం రాణాలు కూడా పర్ఫెక్ట్గా వేస్తారు. చూడండి ఎంత బాగా వస్తున్నాయి, మీకు కూడా అర్థమవుతుంది కదా. మంటని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే లోపల పిండి కూడా పర్ఫెక్ట్గా కుక్ కావాలంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. అంటే ఆయిల్ వేడిగా ఉండాలి, మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలన్నట్టు. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి 2 సైడ్స్ మంచిగా తిప్పుకొని కాల్చుకోండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి, మీకు అర్థమవుతుంది కదా. అంటే పిండి ఎక్కడ కూడా ఇట్లా పడిపోదు అన్నట్టు, మంచిగా వస్తాయి అన్నట్టు. అందుకే చెప్తున్నా. మధ్యలో మా పాప అల్లరి చేస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. వాయిస్ పర్ఫెక్ట్గా రాకపోతే ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి, అటు తిప్పుకుంటూ. అంతే ఫ్రెండ్స్, వేడి బజ్జీలు రెడీ అయిపోయాయి. చూసారు ఎంత బాగా వచ్చాయి పర్ఫెక్ట్గా. ఈ ప్రాసెస్లో చేయడం వల్ల బజ్జీలు అసలు వేసిన ఫీలింగ్ అనిపించట్లేదు అన్నట్టు. పెద్ద ప్రాసెస్ అనిపించదు. అప్పుడైతే బజ్జీలు చేస్తుంటే, కానీ ఇప్పుడు ఈజీగా అయిపోతున్నాయి. అందుకే చెప్తున్నా, ఫాస్ట్గా అయిపోతుంది. పిండి ఇక్కడ ఒలికిపోదు, కింద పడదు, మంచిగా ఈజీగా వస్తాయి అన్నట్టు. చూసారా ఇంత టకటకా వేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతుంది. ఇదే ప్రాసెస్ అన్ని ఫ్రై చేసుకోండి. బజ్జీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న ఇప్పుడు స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నట్టు, కొంచెం డిఫరెంట్గా. కొన్ని వీడియోస్లలో చూసాను అన్నట్టు. ఈ విధంగా స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడం టేస్ట్ ఎలా ఉంటుందని నేను కూడా ట్రై చేస్తున్నాను అన్నట్టు. అందుకే బాగుంటుందో లేదా చెప్తాను నేనైతే పక్క. ఈ విధంగా ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసుకున్నాను. ఇందులో కొంచెం ధనియాల పొడిని పల్లీలు ఫ్రై చేసుకుని వేసుకున్నాను. లెమన్ ఉంటే లెమన్ కూడా వేసుకోండి. నిమ్మకాయ కూడా పక్కా స్కిప్ చేయకుండా ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు బజ్జీలకు అయితే మధ్యలో ఘాట్లు పెట్టుకుని స్టఫ్ని అయితే మధ్యలో ఫిల్ చేసుకోవాలన్నట్టుగా. చాలా వేడిగా ఉన్నాయి, చాలా బాగా వచ్చాయి బజ్జీలు. మిర్చి మరి పొడిగా లేవు ఒకటి, మీడియంగా ఉన్నాయి ఒకటి, ఈ విధంగా చిన్నగా వచ్చాయి అన్నట్టు. మధ్యలోకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లు కూడా టేస్ట్ చాలా బాగుంది. నేను ఎలా ఉంటుందని అనుకున్నాను, కానీ చాలా బాగుంది. లెమన్ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. వర్షం పడుతున్నప్పుడు ఈ విధంగా వేడిగా బజ్జీలు చేసుకొని తినండి. అంటే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నట్టు. అంటే వేరే మాటలే అన్నట్టు, మాటల్లో మాట్లాడుకోవటం లేవని చెప్తున్నాను అన్నట్టు. మా ఇంటనైతే చాలా బాగున్నాయి.